నెల్లూరు జిల్లా కావలి పట్టణం శనివారం సాయంత్రం హరే రామ హరే కృష్ణ జయ జయ ధ్వానాలతో మారుమోగింది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర వైభవపేతంగా జరిగింది. పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద ముందుగా భక్తులతో సమావేశం జరిగింది. ఇస్కాన్ సంస్థ ప్రతినిధి సుఖదేవ్ స్వామి సందేశం ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు వేదామస్తానరావు, కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం హాజరవగా వారి చేత చేతి సంచులు, టీషర్ట్లు ఆవిష్కరింపజేశారు. అలాగే శ్రీకృష్ణ బలరామ విగ్రహాల దివ్య స్వరూపాలను ప్రత్యేక అలంకరణతో రథంపై ఊరేగించారు. కావలి ట్రంక్ రోడ్డుపై మార్గమధ్యంలో రంగవల్లులు తీర్చిదిద్దగా కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలతో కన్నుల పండుగగా ఈ యాత్ర సాగింది. ప్రముఖులు డాక్టర్ కూరపాటి మాధవరెడ్డి, నల్లూరు రవికుమార్, రమేష్ రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు పర్యవేక్షించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగాలని నేను మనసాగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇస్కాన్ వారు మొట్టమొదటిగా మన భారతదేశంలో బెంగళూరు అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్ కట్టింది. బెంగళూరు నేను అక్కడ వైఫ్ మెంబర్ కూడా ఉన్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన పుట్టినరోజు కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, లేదా ఇంకేనా ఇంపార్టెంట్ డేట్స్లో ఆ గుడికి రమ్మని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పంపిస్తుంటారు. అంటే అంత సిన్సియర్గా వాళ్ళంతా కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇస్కాన్ వాళ్ళ ద్వారా అనేక స్కూల్స్కి అక్కడ భోజన సదుపాయాలు, మధ్యాహ్న భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను ఎందుకంటే అక్కడ చూశాను కాబట్టి, ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా చూసి వాటి పట్ల ఆకర్షితుని నేను ఆ రోజు వైఫ్ మెంబర్గా కూడా జాయిన్ అయ్యాను. అదేవిధంగా అనేక మార్లు కూడా ఆ టెంపుల్కి పోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఈ ఇస్కాన్కి సంబంధించి అనేక దేవాలయాలు కూడా ఇస్కాన్ కృష్ణా టెంపుల్స్ రావటం, కావలు కూడా ఈ యాత్ర పెట్టడం నిజంగా చాలా సంతోషపడుతున్నాను.